70 సంవత్సరాలు ఎగిరిపోతారు ఈడ నుంచి, చచ్చిపోతాం ఇక్కడి నుంచి. అందరూ చూస్తుండగానే తీసుకుని వెళ్ళిపోతారు మనల్ని నేను నుంచి. ఏడుపులతోనూ పెడబెబ్బలతోనూ తీసుకుని వెళ్ళిపోతారు అందరూ చూస్తుండగానే. ఆనాడు ఏది కూడా నీతో పాటు రాదు. రెంపర్లాడి కష్టపడి రాత్రి పగులు కష్టపడి పావలా పావలా వెనకేసి దేవుడిని వదిలేసి సంపాదించావు కదా, ఒక కట్ట కూడా నీ పక్కన పెట్టరు, ఒక బంగారపు ఉంగరం కూడా నీ పక్కన పెట్టరు, తీసుకువెళ్ళి పంపించేసేస్తారు. అందుకని మరి ఏం సంపాదించా ఆ రోజు నువ్వు? ఆ రోజు నీకు మేలేంటి? ఆ రోజు నీకు దేవుడు ఎవరు? ఆ రోజు నీకు రక్షణ ఏది? డబ్బా నన్ను కాపాడు అన్నాను, ఆ రోజు బంగారం నన్ను కాపాడు అన్నాను. దేవుడిని పక్కన పెట్టేసి వీటన్నిటి కోసం నేను బ్రతికాను, పాటు పడ్డాను, దేవుడిని కూడా ఎగ్గొట్టేసి ఆదివారాలు కూడా ఎగ్గొట్టేసి డబ్బు కోసం పాటు పడ్డాను. డబ్బా కాపాడు నన్ను ఇప్పుడు. అప్పుడు డబ్బే ఉన్నది తెలుసా? దిక్కుమాలిన దాని. ఇదే కాదు అది, దిక్కుమాలిన దానివి నువ్వు, దిక్కుమాలినోడువు నువ్వు. నేను నిన్ను కాపాడేది ఏందిరా బాబు అని. నువ్వు నీ చేత చేయబడిన నువ్వు బ్రతుకున్నంత వరకు నేను కొద్ది కాలం ఉపయోగపడతాను. ఆత్మను రక్షించేది మహాదేవుడి పైన ఉన్నాడు. ఆయన పక్కన పెట్టేసావు నువ్వు. ఆయన పక్కన పెట్టేసి నన్ను నమ్ముకున్నావు. ఇప్పుడు నేను నిన్నేం చేయగలను? ఏం చేయలేను. ఒకవేళ నీ పక్కన నన్ను ఇంత కట్టవని పెట్టినా నీతో పాటు నేను అక్కడ మురిగిపోతా. ఆలోచించండి. ఆత్మజ్ఞానం, ఆత్మను రక్షించేటటువంటి వాక్యం అర్థం చేసుకుని ప్రేమందుని బిడ్డారా. ఆత్మయే జీవింపజేసినది. దేవుడే నిత్య జీవం ఇస్తాడు. నిత్య జీవం కోసమే దేవుడిని నమ్మాలి. ఈ 60 సంవత్సరాల అవసరత కోసం నువ్వు దేవుడిని నమ్మేవంటే మాత్రం ఒక మాట చదువుతాను చూడండి. 1 కొరింథీ పత్రిక చదవన్న మాట. 1 కొరింథీ పత్రిక 15-19 వచ్చిన చదవండి. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించున్న వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. ఏమన్నాడమ్మ ఈ మాట? ఎవరికైనా అర్థమవుతుంది ఈ మాట? అర్థం చేసుకోండి. ఈ జీవితకాలం మట్టుకే అంటే ఈ 60-70 సంవత్సరాల అవసరతల కోసమే మీరు క్రీస్తునందు నిరీక్షించున్న వారైన ఎడల ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉందురు అని అన్నాడు. అంటే ఈ 60-70 సంవత్సరాల కోసం క్రీస్తు కోసం నిరీక్షణ ఉంచకూడదు. మరి దేనికోసం నిరీక్షణ ఉంచాలి? రాబో లోకం కోసం పౌలు గారు ఉంచాడు. రాబో లోకం కోసం పౌలు గారు ఏం చేశాడు తెలుసా? అది కూడా వినండి.